రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 1వ తారీఖున ఇచ్చే ఈ పెన్షన్ల పండుగ రేపు ఆదివారం కావడం వల్ల 31వ తారీఖు రోజు శనివారమే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చే దానిలో భాగంగానే గతంలో ఉన్న పెన్షన్ని 300 రూపాయల పెన్షన్ 4 రూపాయలు చేయడం, 14లో మనం చూస్తే రాష్ట్ర విభజన జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆ రోజు 200 రూపాయలను పెన్షన్ 20 రూపాయలు చేయడం, దాని తర్వాత 2019 ఎన్నికల నాటికి అది 2000 రూపాయల పెన్షన్ చేయటం, తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 3000 చేస్తామని చెప్పి ఒకేసారి చేయకుండా సంవత్సరానికి 250 రూపాయలు పెంచడం జరిగింది. సో దానిలో భాగంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏప్రిల్ నుంచే 2024 ఏప్రిల్ నుంచే దాన్ని అమల్లో తీసుకొచ్చి మొట్టమొదటి నెలలో మరి 7 రూపాయలు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి నెలలో కూడా 4 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. గత 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో అస్తవ్యస్తమైన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని ట్రాన్స్మెంట్ తీసుకొచ్చి ఈరోజు అభివృద్ధి అనేది ఎక్కడ లేకుండా మనం చూస్తే రోడ్స్ దగ్గర నుంచి ఎక్కడ గ్రామీణ వ్యవస్థ అంత చిన్నభిన్నమైన పరిస్థితుల్లో తెచ్చిన లక్షల కోట్ల రూపాయల అప్పులు ఏం చేశారు తెలియని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం ఉంది. దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అందరూ కూటమిలో కూడా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తూ గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్ది మరలా పేదవాడికి న్యాయం జరిగే విధంగా కూడా చేస్తూ ఉన్నారు. సో అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఉన్నా రేపు మరలా ఆదివారం ఉద్యోగులు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి ఒక నిబద్ధతతో ఈరోజు వర్షం ఉన్నదని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వెంటనే వర్మహోత్సవం కూడా చేసుకున్నాం. పచ్చని చెట్లు గజావరాన్ని కూడా ప్రగతిగా ముందుకు వస్తాము. అందుకని రాబోయే 5 సంవత్సరాలు ఒక ప్రణాళికతో కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో. అదేవిధంగా గుజరాత్ నియోజకవర్గంలో కూడా గత 5 సంవత్సరాల రాక్షస పరిపాలనలో అనేక హత్యలు, అనేక అత్యాచారాలు, అనాచారాలు జరిగినటువంటి కూడా వెలికి తీసి రాబోయే సంవత్సరాలు అభివృద్ధి దిశగా గుజరాత్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ వర్షాలకి ఎక్కడ రైతాంగం కూడా ఇబ్బంది పడకుండా, సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా అటు పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా దాంతో పాటుగా కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఎక్కడ కూడా సామాన్య ప్రజలకు ఇబ్బంది వచ్చినా దానికి ఆదుకునేదానికి గుజరాత్ నియోజకవర్గంలో కూటమి నాయకులు సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తూ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా పార్టీ ఆఫీసు సమాచారం అందిస్తే వెంటనే అక్కడికి వెళ్ళి సహాయ చర్యలు పాల్గొనడం జరుగుతుందని చెప్పి కూడా